హే హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మంచిగున్నారు నేనైతే జోరుదారు ఉన్నా ఇంకా వర్షంలో ఎటు పోతున్నావా అక్క కండువా కప్పుకొని అనుకుంటుండ్రులే నేనైతే షాపింగ్ పోతున్నా మా ఆయనతో కంగన్ హాల్ పోతున్నా అనమాట 3 గంటల నుంచి చూస్తున్నాం వర్షం తగ్గుతుందేమో నన్ను అసలు తగ్గిందే లేదు సరే ఇంకా అది ఎట్లాగూ తగ్గదు కదా అనేసి మేమే బయలుదేరినాం ఆ వర్షంలో చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా ముందు కన్నా కొంచెం బెటర్ అనమాట ఇంతకీ ఎక్కడ పోతున్నారు అక్క అని అడుగుతున్నారు కదా మేమైతే కంగన్ హాల్ పోతున్నాం అనమాట చిన్న కంగన్ హాల్ సామాన్ తీసుకునే ఉంది తెల్లారి దుర్గామాతకి పూజలో కూర్చుందామని అనుకుంటున్నాం అనమాట ఇంకా దుర్గామాతకి సంబంధించి అట్లా మా షాపింగ్ కూడా అయిపోతుంది కదా అని కానీ మస్తు మనసులో మస్తు టెన్షన్గా ఉందన్నమాట అరే ఇంత కష్టపడి షాపింగ్ చేసి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కొనుక్కొని మ్యాచింగ్ జ్యువెలరీ కొనుక్కొని ఇంత ఖర్చు పెట్టి సద్దుల రోజు వర్షం పెడితే ఎట్లా మరి అనేసి మనసులో ఒకటే టెన్షన్ అయినా సరే దానికి అదే ఉంటుంది ఆ రోజుకి దేవుడు కనుగరించకపోతాడు ఆ వర్ణ దేవుడు ఇంకా ముందైతే మనం షాపింగ్ అయితే అస్సలు ఆపద్దు అందులో తగ్గేదేలే చూస్తున్నారు కదా నేను రెగ్యులర్గా మా సీసీ కార్నర్లు నేను ఇక్కడికి వెళ్తాను అనమాట మంచిర్యాల కన్నా నాకు ఇక్కడ బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను గత 4 years నుంచి ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట సో నాకేంటంటే క్వాలిటీ ఈ దసరాకి తీసుకొని మళ్ళీ దసరా వరకు కూడా అంటే ఏదైనా మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా సో అట్లా నాకైతే ఈ కంగన హాల్లో చాలా అంటే చాలా క్వాలిటీ అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకనే నేను మంచిర్యాలలో అన్ని పెద్ద షాప్స్ ఉన్నా సరే ఇక్కడికే వస్తా ఇంకా ఏంటి అంటే చూపిస్తున్నాను కదా ప్రతి ఒక్కటి అట్లా అని జ్యువెలరీ లో క్వాలిటీ ఉండడమో లేకపోతే 1-2 డిజైన్స్ ఉండడమో ఉండదు చాలా డిజైన్స్ ఉంటాయి మీరు చూస్తున్నారు కదా పిల్లలకి సంబంధించి పెద్దల వాళ్ళకి గాజులు బ్యాంగిల్స్ అయినా ఇంకా బ్లాక్ బీడ్స్ అయినా ఇట్లా నెక్ చైన్స్ అయినా ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట ఇది అది అని కాదు ప్రతిదీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో నేనైతే ఏమేమి షాపింగ్ చేసినా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయర్రి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి